ఎందుకు వేసింది చెప్తాను. పేపర్స్ తొందరగా రెండు పేపర్స్ రెండు వాళ్ళకి ఓకే నా పేరు నరేష్, కొత్త పంచాయతీ. నేను నోలం గ్రామంలో నిన్న సాయంత్రం 3 గంటలకు అది దొంగలపై పతంగులు ఎగడం వల్ల పిల్లగాడికి కరెంట్ షాక్ తగలడంలో హ్యాండ్ కాలు కరెంట్ షాక్ తగిలిందన్న. నిన్న సాయంత్రం 3 గంటలకు పతంగ ఆడేటప్పుడు పిల్లలందరూ వచ్చి దొంగల పైన దగ్గర ఉన్న లెవెల్ 3 లైన్ దగ్గర ఉండడం వల్ల కరెంట్ షాక్ తగిలింది. అతి ఘోరంగా ఉంది సార్. ఇది కొద్దిగా నిరుపేద పిల్లలు మాకు ఇలాంటి అన్ని సహాయం అందే దూరం నుంచి వాళ్ళకి ఇలాంటి ఏం వస్తువులు లేవు సార్. అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న బాగా నిరుపేద పేదవాళ్ళు సార్. అది విలేజ్ లోలము ఇందలై మండలం. ఇప్పుడు చైనా అది బాగా గౌరవం సార్. అది చైనా మండలం బ్యాన్ చేయాలని కోరుకుంటాం సార్. బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలందరికీ. ఇది పిల్లలు స్కూల్ చిన్నలు ఉండడం వల్ల అనేక కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలందరికీ. ఇప్పుడు ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. దేశ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటాం సార్. ఘోరంగా ఉంది సార్. ఈ రైడ్ పనిచేస్తలేదు, కట్ చేయవలసింది షోల్డర్ వరకు. ఒక ఇబ్బంది ఉంది సార్. బాబుది నోలం గ్రామము. పతంగి ఎగిరేయడం వలన కరెంటు వైర్ తగిలింది. తగలడం వల్ల కరెంటుతో చేయి పనిచేయడం లేదు. డాక్టర్ ఏం చేయికి గ్యారంటీ ఇస్తలేరు. వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా ఘోరంగా ఉంది. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర కొత్తిల్లు నిర్మాణంలో ఉంది. డాబాపై నుంచి పోతే వైరు అంటుకోవడం వలన పతంగి వైర్ అంటుకుంది. చేతుకు కాలు కూడా ఇన్ఫెక్షన్ అయింది. చేతు కొంచెం కష్టంగానే ఉన్నది. చేతు డాక్టర్ గ్యారంటీ ఇస్తలేడు. చాలా మంది 9 సంవత్సరాలు ఉంటాయి. చైనా మందులు కూడా బ్యాన్ చేసి ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. పిల్లాడికి సాధ్యమంతరికి ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ద్వారా కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఫ్యామిలీ.